ఏ ఏంటి అంట్లు కడగడం? కనీసం వాటికి జిడ్డన్నా వదులుతుందా? బాగానే కడుగుతున్నాను కదా అత్తయ్య. బాగానే కడుగుతున్నావా అంటే నేను అబద్ధం చెప్తున్నానా? వద్దులేమ్మా, పక్కకి రా, నేను కడుక్కుంటా. వద్దులే అత్తయ్య, నేనే ఇంకోసారి కడుగుతాను. ఇదే అని కాదులే, ఏ పని సరిగ్గా చేస్తా అంతా నా కర్మ. అత్తయ్య, మీకు నా పని నచ్చకపోతే పని మనిషిని పెట్టుకోండి. ఏంటే పని మనిషిని పెట్టాలా? నా పెళ్ళై 25 ఏళ్ళు అయ్యింది, నేనే పెట్టుకోలా. నిన్న కాక మొన్నొచ్చి నీకు పని మనిషి కావాలా? అయినా పని మనిషిని పెట్టడానికి నువ్వేనా లక్షల కోట్లు కట్నం తెచ్చావా? ఉట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు. పోయి పోయి నీ కుటుంబంలో పడ్డాను చూడు, మా కర్మ. అత్తయ్య, నన్నేమన్నానండి పడతాను, మధ్యలో మా కుటుంబాన్ని లాగారనుకో ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే? నాన్న మీరా? ఏంటి నాన్న ఈ టైంలో వచ్చారు? అమ్మో, ఇది వాళ్ళ నాన్నతో ఏం చాడీలు చెప్తుందో. ఏం లేదమ్మా, అమ్మ నీకు ఇష్టమని పాయసం పంపించింది. అవునా? లోపలికి రా నాన్న. లేదమ్మా, నాకు కొంచెం పని ఉంది. ఏంట్రా మొహం అదోలా ఉంది? ఇంట్లో ఏమైనా గొడవైందా? మా ఇంట్లో ఎందుకు గొడవలు అవుతాయి నాన్న? నువ్వు నీ అనుమానం. చూడమ్మా, నేను నీ తండ్రిని. నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా? నిజం చెప్పు, మీ అత్తగారు ఏమైనా అందా? అదేంటి నాన్న అలా అంటావు? మా అత్తగారు నన్ను కూతురులా చూసుకుంటది. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు కానీ కన్ఫర్మ్ గా మీ అత్తగారు నిన్నేదో అంది. ఆగు, మనోళ్ళందరినీ పిలిచి ఇప్పుడే ఆవిడ రోడ్డుకి ఇడుస్తా. నాన్న, ఎవరిని రోడ్డు మీదకి ఇడుస్తానంటున్నా? ఆవిడ మా అత్తయ్య, ఇది నా కుటుంబం. ఆవిడ్ని రోడ్డు మీదకి ఇడిస్తే ఒకటి, నన్ను ఇడిస్తే ఒకటా? ఇంకోసారి అలా మాట్లాడొద్దు నాన్న, వెళ్ళండి. సరే అమ్మా, నువ్వు ఆనందంగా ఉంటవే నాకు కావాలి. సారీ అమ్మా, అతనని అహంకారంతో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను. చిన్నదానివైనా నన్ను క్షమించమ్మా. ఊరుకోండి అత్తయ్య, పెద్దవారు, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? కుటుంబం అంతవతా ఇలాంటి చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి.